హరే కృష్ణ అందరికీ స్వాగతం మన శ్రీల ప్రభుపాద లీలామృతం క్లాస్లోకి. అందరికీ నా ప్రణామాలు. సో మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాము, లాస్ట్ టైం చూసుకున్నాము కృష్ణ బలరామ మందిరం నిర్మాణం కోసం ప్రభుపాదు బృందావనికి వచ్చి కృషి చేస్తున్నారు. సో అక్కడి నుంచి ప్రభుపాద్ వారు మాయాపూర్కి వెళ్తారు. సో ఇది మార్చ్ 1974. అక్కడి నుంచి మనం ఇప్పుడు చర్చించుకుందామంట. అలా మాయాపూర్కి వెళ్ళడానికి ముందుగా కలకత్తా వచ్చారు. కలకత్తా నుంచి మాయాపూర్కి భక్తులతో సహా తన సిస్టర్ అయిన భవతారిణి మాతాజీతో సహా అందరూ కలిసి వెళ్ళారు. దారిలో ఒక చోట చగ్దా దగ్గర ఒక ప్రదేశం ఉంది. అక్కడంతా మామిడి తోట అనమాట. ఆ చోట కారాపి అక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు, ఫ్రూట్స్ ప్రసాదం తీసుకున్నారు, అందరూ ప్రసాదం తీసుకుంది. అయిపోయిన తర్వాత ప్రభుపాద్ వారు అందరిని అడిగి తర్వాత మళ్ళీ కారెక్కి అక్కడ నుంచి మాయాపూర్కి బయలుదేరారు. ఆ విధంగా మాయాపూర్కి చేరుకునే కన్నా జస్ట్ ముందు, అంటే మన ఇస్కాన్ టెంపుల్ మాయాపూర్ చంద్రోదయ్ మందిర్లోకి ప్రవేశించే కన్నా ఒక 2 మీళ్ళ ముందే శ్రీవాస్ ఆంగన్ ఉంది. అక్కడే మొత్తం 400 మంది భక్తులు, ప్రభుపాద్ వారి యొక్క శిష్యులు దేశ విదేశాల నుంచి, అమెరికా, ఆఫ్రికా, యూరోప్, ఆస్ట్రేలియా, ఇలా అన్ని చోట్ల నుంచి, ఇంగ్లాండ్, అన్ని చోట్ల నుంచి వచ్చేసి అక్కడ ప్రభుపాద్ వారిని స్వాగతం పలికారు మాయాపూర్కి. సో 400 మంది భక్తులు భారతదేశం నుంచి అయితే ఎలాగో ఉన్నారు, అన్ని రకాల ప్రాంతాల నుంచి వచ్చారు. సో అక్కడికి వచ్చి ప్రభుపాద్ వారికి స్వాగతం పలికితే ప్రభుపాద్ వారు చూసి చాలా ఆనందించారు. కారులోనే కూర్చొని ఉన్నారు వెనక సీట్లో. అందరినీ గమనించారు. చాలామంది భక్తులు తన శిష్యుల్ని గుర్తుపట్టారు. అలా అందరూ చూస్తున్నారు, ప్రభుపాద్ మమ్మల్ని చూస్తారు అని. అలా ప్రభుపాద్ వారు అందరినీ చూస్తూ నవ్వుతూ అక్కడ నుంచి మెల్లిగా కారుగా అందరూ భక్తులతో పాటు మాయాపూర్ చంద్రోదయ మందిర్కి ప్రవేశిస్తూ ప్రభుపాద్ వారు ఉండవలసిన చోటు వరకు కారు వచ్చింది. తర్వాత ప్రభుపాద్ వారు ప్రవేశించిన తర్వాత చూశారు, అక్కడ మంచి పువ్వుల చెట్లు కూడా నాటారు. మంచి పువ్వులు కూడా ఆల్రెడీ పూసాయన్నమాట. ఆ విధంగా చాలా మంచి వాతావరణం ఉంది. అక్కడ మందిరం కూడా రెడీ చేసేసారనమాట. టెంపుల్ రెడీ అయిపోయింది. మొత్తం మార్బుల్ ఫ్లోరింగు, వాల్స్ అన్నీ కూడా పెయింట్ చేసేసారు ఫ్రెష్గా అనమాట. అంటే జస్ట్ ప్రభుపాద్ వారు వస్తున్నారని జస్ట్ ముందే కంప్లీట్ చేశారు అంతా. సో ప్రభుపాద్ వారు టెంపుల్కి వచ్చి చూశారు, అంతా ఫ్రెష్గా ఫినిష్ అయ్యింది వర్క్. రాధామాధవ్ విగ్రహాల ముందు ప్రణామం చేసుకున్నారు. దాని తర్వాత దర్శించుకున్న తర్వాత వెళ్ళి వ్యాసాసనం పైన కూర్చున్నారు. అందరు శిష్యులందరూ కూర్చున్నారు ముందు, ప్రభుపాద్ వారి ముందు. సో ప్రభుపాద్ వారు చూశారు, ఎంతో ఆనందపడ్డారు. అంతా భక్త సమూహాన్ని చూసి అన్నారు, భక్తి వినోద్ ఠాకూర్ మన ఆచార్యులు ఒకసారి అన్నారు, భవిష్యవాణి చేశారు, భవిష్యత్తులో ఒక రోజు వస్తుంది, ఏ రోజైతే అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, జపాన్ ఇలా అన్ని చోట్ల నుంచి, దేశ విదేశాల నుంచి అందరూ విదేశీయులు కూడా భారతదేశానికి ఈ మాయాపూర్కి వచ్చి, శ్రీ చైతన్య మహాప్రభుకి జన్మ స్థలమైన ఈ మాయాపూర్కి వచ్చి ఇక్కడ అందరూ కలిసి హరే కృష్ణ కీర్తన చేస్తారు, జపం చేస్తారు, ఇక్కడ నగర సంకీర్తన చేస్తారు అనేసి భవిష్యవాణి చేశారు. తో ప్రభుపాద్ వారు అన్నారు, ఆ భవిష్యవాణి నిజమైంది, ఆ రోజు ఇదే, ఈ రోజే ఆ రోజు అని ప్రభుపాద్ వారు అనేసరికి అందరు జై శిల ప్రభుపాద్ అని అందరు అన్నారనమాట. సో ఈ విధంగా భక్తి వినోద్ ఠాకూర్ భవిష్యత్తులో ఒక పెద్ద మహాపురుషుడు, గొప్ప సాధువు వచ్చేసి మొత్తం ప్రపంచమంతా ప్రచారం చేస్తారు చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని అని భవిష్యవాణి చేశారు. సో అప్పుడు అలా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ప్రచారం చేసి అక్కడి నుంచి దేశ విదేశాల నుంచి అందరినీ భక్తుల్ని తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు? సో అది తప్పకుండా మనము అర్థం చేసుకోవచ్చు క్లియర్గా, అది శ్రీల ప్రభుపాద్ వారు. సో అది ఈరోజు నిజమైంది. శ్రీల ప్రభుపాద్ వారు చెప్తున్నారు భవిష్యవాణి నిజమైందనేసి. సో ప్రభుపాదుల ద్వారానే, ప్రభుపాదుల మాధ్యంతోనే మనము శ్రీ చైతన్య మహాప్రభు ఇంకా నిత్యానంద ప్రభు యొక్క కృపను మనం పొందగలిగాము. సో శ్రీల ప్రభుపాద్ వారు మన ఆచార్యులు ఏదైతే కోరుకున్నారో, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు ఏవైతే కోరుకున్నారో ఆ కోరికను నెరవేర్చారు. సో ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట, ఆయన మాధ్యంగా మారారు దానికి. సో ఈ విధంగా ప్రభుపాద్ వారు టెంపుల్లో అందరికీ పలకరించిన తర్వాత, చిన్న క్లాస్ ఇచ్చిన తర్వాత ఆయన పైన తన గదిలోకి వెళ్ళారనమాట. ఎంతో సంతృప్తికరంగా ప్రభుపాద్ వారికి ఇప్పుడు ఎంతో సంతుష్టితో
అక్కడ ఇంతమంది వందలాది మంది తన యొక్క ఆధ్యాత్మిక శిష్యులు సంతానం అందరిని చూసి చాలా ఆనందపడ్డారు. ఇంకా అందరూ వచ్చి చెప్పడం ప్రభుపాల్ వారితో ఎలా వాళ్ళు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, ప్రచారం ఎలా జరుగుతుంది, అక్కడ ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు అన్నీ కూడా ఎలా వాళ్ళు దాన్ని విషయాలన్నీ చెప్తూ ప్రభుపాల్ వారు చాలా ఆనందం కలిగింది వింటూ. అలాగే ఆయన అందరినీ అన్నాడు, ఇప్పుడు మీరు అందరూ మాయాపూర్ ధామానికి వచ్చారు కాబట్టి ఇక్కడ అందరూ కూడా కీర్తించేయాలి బాగా. మందిరంలో శ్రీమద్ భాగవతం క్లాసులు అయ్యే సమయంలో క్లాసెస్ వినండి, దాని తర్వాత మిగతా టైం అంతా కీర్తన చేయండి. సో భక్తులందరూ కూడా చాలా ఎంతో ఆనందంతో ఇక్కడ ధామంలో ఇప్పుడు ఉంటారనమాట. సో అలా వచ్చారు కదా ఇంతమంది భక్తులు, వాళ్ళందరినీ ఇప్పుడు ఈ ధామాన్ని మొత్తం పరిక్రమ చేయించి మహాప్రభు యొక్క లీలాస్థలాల్ని దర్శింపజేయడానికి ఇక్కడ ఉన్న భక్తులు అప్పటికే ఇజోలినే జయపతాక స్వామి గురు మహారాజు, ఇంకా అచ్యుతానంద స్వామి మహారాజు, వీళ్ళందరూ కూడా అక్కడ భారతదేశంలో ఇక్కడ ఎంతో ప్రచారం చేస్తున్నారు. సో వాళ్ళు విదేశాల నుంచి వచ్చిన అందరూ భక్తులు ఫస్ట్ టైం వచ్చారు, వాళ్ళందరినీ తీసుకొని అంత పరిక్రమ చేయించి అన్ని స్థలాలు చూపించారనమాట. సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇలా భారతదేశంకి వచ్చారు, ఇక్కడ మాయాపూర్ అంతా సందర్శించుకొని ప్రదేశాలన్నీ కూడా మెయిన్గా ప్రభుపాద వారి యొక్క సాంగత్యాన్ని తీసుకోవడం, గౌర పూర్ణిమ అటెండ్ అవ్వడం, దాని తర్వాత మళ్ళీ బృందావనంకి వెళ్ళి అక్కడ బృందావనంలో మిగతా యాత్ర అనమాట. అంటే సగం యాత్ర మాయాపూరు, సగం యాత్ర బృందావనంలో అనమాట. సో ఈ విధంగా భక్తులందరూ దేశ విదేశాల్లో ఎప్పుడు అభక్తులతో, పాశ్చాత్య దేశం ఎంతో పతితులతో అలాంటి వాతావరణంలో ప్రచారం చేసి తిరిగి ఇప్పుడు వీళ్ళు ధామానికి వచ్చారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ప్రభుపాల్ వారు వారిని పిలిచారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రభుపాల్ వారి శిష్యులు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ధామంకి రావడానికి, ఈ ధామం యొక్క మహాత్మ్యాన్ని అర్థం చేసుకోవడానికి అర్హులైపోయారు. అలాగే ధామంకి వచ్చి వాళ్ళను శుద్ధిపరుచుకొని, అలాగే ఇంకా భక్తిలో ప్రేరణ తెచ్చుకొని మళ్ళీ వెళ్ళి ప్రచారం చేయాలి. సో ఆ విధంగా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు గంగలో స్నానం చేశారు మాయాపూర్లో, తర్వాత బృందావనంలో యమునలో స్నానం చేస్తారు. ఇదంతా ఒకటే, ఇక్కడ మాయాపూర్లో గంగ ఎలాగో యమున బృందావనంలో. సో ఆ విధంగా నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఈ విషయానికి సంబంధించి ఒక గానంలో రాశారు. యాత్రికుల యొక్క అర్హత ఏమిటి, ధామాన్ని సందర్శించుకునేటప్పుడు ఆ ధామం యొక్క మహత్యాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన అర్హత ఏంటి. గౌరాంగేర సంగిగనే నిత్య సిద్ధ కొరిమానే సేజాయ బ్రజేంద్ర సుత పశ శ్రీ గౌడ మండల భూమి ఏ బజానే చింతామణి తార హోయ్ బ్రజ భూమివాస్. సో ఎవరైతే వాళ్ళ తెలివితో, బుద్ధితో వాళ్ళకి అర్థమవుతుందో, వాళ్ళ బుద్ధికి, ఇంటెలిజెన్స్కి, ఇక్కడ బృందావనం లీలలో ఎవరైతే శ్రీకృష్ణుడి యొక్క పార్షదులుగా పాల్గొన్నారో లీలలో, ఆయన పార్షదులు వాళ్ళే ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు లీలలో కూడా ఆయన పార్షదుల రూపంలో వచ్చి ఇక్కడ లీలలు చేశారు అనే విషయాన్ని, అంటే నంద మహారాజు ఇలా మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇలా వచ్చి ఇక్కడ లీలలు చేశారో, ఈ విషయాన్ని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో, సో వాళ్ళు ఈ ధామాన్ని ఇదొక గొప్ప స్థలం, మనకు సేవ చేసుకోవడానికి, భక్తి చేసుకోవడానికి అనే విషయాన్ని గ్రహిస్తారు. అలాంటి వాళ్ళు బికాస్ ద ట్రాన్స్డెంటల్ ఐస్ హ్యావ్ బిన్ ఓపెన్డ్ బై ద మర్సీ ఆఫ్ ఎటర్నల్ పర్ఫెక్ట్ అసోసియేట్స్ ఆఫ్ నవద్వీప్ ధామ్. ఇలా నవద్వీప్ ధామం యొక్క ఆ పార్షదుల యొక్క కృప ద్వారా ఇక్కడికి వచ్చే యాత్రికుల ఆ ధామాన్ని సందర్శించుకోగలరు. ఇక్కడ సేవ చేయాలి అనే భావన వల్ల కలుగుతుంది. సో ఇది చింతామణి ధామం, నవద్వీపం అనేది చింతామణి ధామం అనేది అర్థం చేసుకుంటారు. సో దాని తర్వాత వాళ్ళు ఇక్కడ నివసిస్తారు. ఈ నవద్వీప ధామము ఇంకా బృందావన ధామం, ఈ రెండిట్లో ఏమాత్రం తేడా లేదు, భేదం లేదు, రెండూ ఒకటే అనే విషయాన్ని వాళ్ళు గ్రహిస్తారు. అలా గ్రహించి ఇక్కడే సేవ చేస్తారు. సో నెక్స్ట్ ఈ విధంగా ముఖ్యంగా ఇప్పుడు భక్తులు వచ్చింది మాయాపూర్కి ఎందుకంటే ప్రభుపాల్ వారి యొక్క సాంగత్యం కోసం. ఎందుకంటే ప్రభుపాల్ వారు ఒక చోట ఉండరు, ఆయన ప్రచారం కోసం అనేసి మొత్తం విశ్వం అంతటా కూడా తిరుగుతూనే ఉంటారు. ఒక్కొక్క చోట జస్ట్ కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అలా. సో ఇక్కడ భక్తులందరూ ఒకసారిగా ప్రభుపాల్ వారితో పాటు
కొన్ని రోజులు బృందావనంలో, కొన్ని రోజులు మాయాపూర్లో, ఇలా ఆయన సాంగత్యంలో ఆయన రోజు ఇచ్చే ప్రవచనాలు వినొచ్చు. ఆయనతో పాటు మార్నింగ్ వాక్కి వెళ్ళేసి అప్పుడు మార్నింగ్ వాక్ అప్పుడు కూడా ప్రభుపాల్ వారు చెప్పే వాక్యాల్ని వినొచ్చు. ఇలా ఇక్కడ ఉన్న ఉత్సవంలో పాల్గొనొచ్చు అనేది మెయిన్లీ ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు మాయాపూర్కి. ఇలా ప్రభుపాల్ వారు ఇంతమంది భక్తులను చూసి ఆయన ఆనందం కూడా పెరిగిపోయిందనమాట మాయాపూర్కి వచ్చిన తర్వాత. సో ప్రభుపాల్ వారు అందుకనే అలా అనుకున్నారనమాట, అసలు ఇలా భక్తులందరూ ఇక్కడే ఉండి ఎప్పటికీ జపం చేసుకుంటుంటే చాలా బాగుంటుందని. కాకపోతే ప్రాక్టికల్లీ అది పాసిబుల్ కాదు, ఎందుకంటే మనకి వెళ్ళి మొత్తం విశ్వవ్యాప్తంగా కూడా ప్రచారం చేయాలి. ఇక్కడే కూర్చొని జపం చేసుకుంటూ కూర్చుంటే ధామంలో మరి ప్రచారం ఎవరు చేస్తారు, అది కూడా మన బాధ్యత కదా. అందుకనే ప్రభుపాల్ వారు అన్నారు, సరే ఇక్కడ ఉన్నంత వరకు అయితే భక్తి వినోద్ ఠాకూర్ అన్నారు ధామంలో అన్నిటికన్నా బెస్ట్ కీర్తన చేయడం. సో శీల ప్రభుపాల్ వారు తర్వాత రిక్వెస్ట్ చేశారు. ఆయన రిక్వెస్ట్ ప్రకారంగా గవర్నింగ్ బాడీ కమిషన్ మెంబర్స్ జీబీసీ యొక్క సదస్సులందరూ కూడా మాయాపూర్కి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇస్కాన్ యొక్క ప్రచారం ఎలా జరగాలి, ఇంకా ప్రచార కార్యక్రమాలని ఇస్కాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఆ విషయాలపైన చర్చించుకోవడానికి ప్రభుపాల్ వారు కోరిన విధంగా ప్రతి సంవత్సరం గౌర పూర్ణిమలో ఇక్కడ రావాలని కోరుకున్నారు. ఈసారి ప్రభుపాల్ వారి సమక్షంలో వాళ్ళందరూ కలిసి ఈ యొక్క జీబీసీ మీటింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ప్రభుపాల్ వారు వాళ్ళకి చెప్పారు, ఏదో మాట్లాడుకోవడం కాదు, ఒక వ్యక్తి ఇలా చేయాలి అని చెబితే ఒక ప్రపోజల్ ఇస్తే మిగతా వాళ్ళందరూ దాని గురించి ఆలోచించి తర్వాత దానిపైన ఓటింగ్ వేసుకోవాలంటే ఓకేనా కాదా అందరూ ఒక ఒప్పందానికి వచ్చేసి దాని తర్వాత దాన్ని లిఖితపూర్వకంగా మినిట్స్ ఆఫ్ మీటింగ్లో రాసి దాని తర్వాత వచ్చే సంవత్సరం వరకు దాన్ని అమలు పరచాలి. మాటిమాటికి మార్చడం కాదు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే సమయానికి కలిసి మళ్ళీ చర్చించుకొని మీటింగ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకో సంవత్సరం కోసం కావాల్సిన ప్రణాళికలన్నింటినీ తయారు చేసుకుని ఎలా ప్రచారం చేయాలి, ఏం కార్యాలు చేయాలి ఈసారి ఇస్కాన్లోని, ఇంకా అభివృద్ధి ఎలా చెందాలి, ఇస్కాన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దీని గురించి ఆలోచించడానికి ప్లానింగ్ చేసుకోవడానికి ఈ మీటింగ్ ప్రభుపాల్ వారు స్టార్ట్ చేయించారనమాట. ఇది గౌర పూర్ణిమలో జరిగిందనమాట. అంటే గౌర పూర్ణిమ సందర్భంగా అందరూ వచ్చి ఇక్కడ జీబీసీ మీటింగ్ మాయాపూర్లో జరిగిందనమాట. సో ఇంకా మాయాపూర్ యొక్క ఉత్సవంలో ఈ యొక్క భాగంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇంకొకటి విశేషమైన అంశం ఏంటంటే చైతన్య చరితామృతం యొక్క కొన్ని అధ్యాయాల్ని మొదటి ఆదిలీలలో ప్రభుపాల్ వారు 7 నుంచి 11 చాప్టర్స్ ప్రింట్ చేయించారనమాట. అడ్వాన్స్ కాపీస్, కంప్లీట్ వర్షన్ కాదు కానీ అడ్వాన్స్ కాపీస్. అవి అందులో మంచి కలర్ ఫోటోలు కూడా ఉన్నాయి, ఇలిస్ట్రేషన్స్ కూడా ఉన్నాయి. అది వెంటనే కాపీస్ కొన్ని ప్రింట్ అయ్యి వచ్చాయన్నమాట. ప్రభుపాల్ వారు చూసి చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే అందులో ముఖ్యంగా 9వ అధ్యాయంలో శ్రీ చైతన్య చరితామృతం యొక్క 9వ అధ్యాయంలో ఈ చైతన్య మహాప్రభు ఎలా సంకీర్తన ఆందోళనని మొదలుపెట్టారు, లేకపోతే దాని గురించి ఒక మహత్వం ఏంటి, దాని గొప్పతనం ఏంటి అనే విషయాల గురించి బాగా రాశారనమాట. దాని ద్వారా ప్రభుపాల్ వారికి ఎంతో ఉత్సాహం ముందు కూడా కలిగింది. అందుకనే ఈ సమయంలో ఆ కాపీస్ రావడం అనేది ప్రభుపాల్ వారికి చాలా ఆనందం కలిగించేసింది. ఇంకా ఆయన ఇది చూసి ఎంతో ఆనందపడ్డారనమాట. నెక్స్ట్, ఎందుకంటే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి గారు ఆయన నవద్వీప్ ధామం గురించి అక్కడ చెప్తారనమాట. ఏమంటే చైతన్య మహాప్రభు నవద్వీప ధామం అనేది ఈ స్థలంలోనే కృష్ణ కాన్షియస్నెస్ ట్రీ అంటే కృష్ణ భావనామృతం యొక్క వృక్షం యొక్క బీజాన్ని ఈ నవద్వీపంలోనే నాటారు. అంతే కదా, ఇక్కడి నుంచే ఈ కృష్ణ భావనామృతం అనే వృక్షం అనేది పెద్దగా పెరిగింది. ఎన్నో పెద్ద పెద్ద శాఖలు, ఉపశాఖలు, అంటే పెద్ద పెద్ద బ్రాంచెస్ అన్నమాట. అవి కొన్ని పెద్ద పెద్ద బ్రాంచెస్ అయితే విశ్వవ్యాప్తంగా కూడా వ్యాపించిపోయాయి. అలాంటి ఒక పెద్ద బ్రాంచే ఇస్కాన్ అని ప్రభుపాల్ వారు చెప్పారు. ఆ యొక్క శ్రీకృష్ణ చైతన్య భావనామృతం యొక్క వృక్షం యొక్క ఫలమే ఈ శ్రీ చైతన్య చరితామృతం. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు వర్ణించారనమాట. అందుకనే ప్రభుపాల్ వారు ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఈ ఫలం అనేది ఈ పరంపరలో వచ్చిన ఫలం, ఇది శ్రీ చైతన్య చరితామృతం. మహాప్రభు యొక్క కోరిక ఏంటంటే ఈ యొక్క ఫలాన్ని, ఈ యొక్క భక్తిని మొత్తం పంచాలి, అందరికీ పంచాలి. సో అదే ప్రభుపాల్ వారు కోరుకునేది. ఈ ఇస్కాన్ కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్ ఇందులో ఎవరైతే వచ్చారో, ఎవరైతే సదస్సులో వాళ్ళందరి నుంచి ప్రభుపాల్ వారు కోరుకునేది ఏంటంటే, ఎవరైతే ప్రచారకులో ఈ సంకీర్తనం ఆందోళనలో, ఉద్యమంలో
ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరికీ ఈ చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని, హరినామ సంకీర్తనని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడం. ఇంకా ఈ చైతన్య చరితామృత యొక్క పుస్తకంలో ఇంకొక ముఖ్యమైన శ్లోకం కూడా ఉంది, చాలా ఫేమస్ శ్లోకం. అదేంటి? భారత భూమితే హొయ్లో మనుష్య జన్మజార్, జన్మ సార్థక కొరి కరో పర ఉపకార్. అంటే ఎవరైతే సరే ఈ భారతదేశంలో మనిషిగా జన్మించారో వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అంతేకాకుండా మిగతా వారికి కూడా పరోపకారం చేయాలి. వాళ్ళ జీవితాలని కూడా వాళ్ళు సార్థకం చేసుకునే విధంగా మనం ప్రయత్నించాలి. సో ఇది భారతీయులుగా ప్రతి ఒక్క భారతీయుడి యొక్క కర్తవ్యం. ఇది వారి యొక్క కర్తవ్యం, మనందరి కర్తవ్యం ఎవరైతే భారతదేశంలో పుట్టాము. సో అందుకనే ఇక్కడ ఈ విషయాన్ని ప్రభుపాల్ వారు చెప్పారనమాట. కాకపోతే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా ఇండియాలో ఉండే లీడర్స్ చాలామంది కూడా ప్రజల్ని, సామాన్యుల్ని భగవంతుడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతున్నారు. పాప పుణ్యాల గురించి వాళ్ళకు తెలీదు. ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ ఉంటుంది అనే విషయం కూడా వాళ్ళకి తెలీదు. సో అందుకనే భారతీయుల యొక్క ముఖ్యమైన ఫస్ట్ డ్యూటీ, కర్తవ్యం ఏంటంటే తక్షణ కర్తవ్యం ముందు మనం తెలుసుకోవాలి. మన వైదిక శాస్త్రాల్లో ఏమున్నాయో అవి మనం నేర్చుకొని తర్వాత అది ఇంకొకరికి బోధించడం. ఒకవేళ మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా చైతన్య మహాప్రభువు చెప్పిన ఈ శిక్షణను స్వీకరించి అందరూ కనుక ఇలాగ ప్రయత్నిస్తే అప్పుడు భారతదేశం మొత్తం విశ్వానికి ఒక గొప్ప గిఫ్ట్ని ఇవ్వగలదన్నమాట. సో అందుకనే ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం అన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కర్తవ్యానికి వాళ్ళు దోహదపడాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇస్కాన్కి హెల్ప్ చేయాలి, ఇస్కాన్కి సేవ చేయడానికి, సహాయం చేయడానికి ముందుకు రావాలి. అది వాళ్ళ కర్తవ్యం అనే విషయాన్ని గుర్తించాలి అని చెప్తున్నారు ప్రభుపాల్ వారు. సో ఎందుకు అంటే ఇస్కాన్ ఈ ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఒక్కరిలో ఏ కృష్ణ భావనామృతం, భగవంతుడి పట్ల ప్రేమ దాగి ఉందో దాన్ని గుర్తు చేస్తుంది, దాన్ని జాగృతం చేస్తుంది వ్యక్తిలో. సో మనం ప్రచారం చేస్తున్నాం కృష్ణ భక్తిని. సో అందుకనే అందరూ కూడా ఇస్కాన్కి సహాయం చేయాలని ప్రభుపాల్ వారు కోరుకున్నారు. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు మాయాపూర్లో తన శిష్యులతో ఒక వారం పాటు గడిపారు. బాగా ప్రతిరోజు లెక్చరు, ప్రతిరోజు అనేక భక్తులతో ప్రభుపాల్ వారు కలవడం, మీటింగ్ చేయడం. తర్వాత గౌర్ పూర్ణిమ రోజు ప్రభుపాల్ వారు స్వయంగా గంగా దగ్గరికి వెళ్ళి గంగా నీళ్ళని తలపైన తీసుకున్నారు. మిగతా వాళ్ళు గంగా స్నానం కూడా చేశారు, స్విమ్మింగ్ కూడా చేశారు కొంతమంది. ఆ విధంగా తర్వాత గౌర పూర్ణిమ మరుసటి రోజే ఇంకా ప్రభుపాల్ వారు బయలుదేరారు బృందావనం కోసం. సో తన శిష్యులతో పాటు బృందావనానికి బయలుదేరారు. బృందావనానికి వెళ్ళడానికి ఫస్ట్గా కలకత్తా వెళ్ళారు. మాయాపూర్ నుంచి, కలకత్తా నుంచి ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ నుంచి బృందావనం వెళ్ళారు. సో ఈ ట్రావెలింగ్ అంతా కూడా భారతదేశంలో ఎలా జరుగుతుంది, ఇంకా భారతదేశంలో ఉన్న ఫుడ్, క్లైమేట్ ఇవన్నీ కూడా చాలామంది ఫస్ట్ టైం వచ్చారు భారతదేశానికి విదేశాల నుంచి. వాళ్ళందరికీ కొంచెం కష్టంగా అనిపించింది, అలవాటు లేదు. చాలామందికి తినే ఆహారం, ప్రసాదం కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు డైజెస్ట్ అవ్వట్లేదు సరిగ్గా. సో చాలా రకాలుగా శారీరకంగా కొన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నప్పటికీ, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అందరూ కూడా ఎలాగైనా సరే ప్రభుపాల్ వారి సాంగత్యం మనము తీసుకోవాలి, ప్రభుపాల్ వారితో పాటు వెళ్ళాలి అని ఎంతో పట్టుదలతో అందరూ కూడా ప్రభుపాల్ వారితో ప్రయత్నిస్తున్నారు. సో బృందావనంకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఇంకా టెంపుల్ రెడీ అవ్వలేదు, కన్స్ట్రక్షన్ జస్ట్ అదే 2 రూమ్స్ ప్రభుపాల్ వారి కోసం రెడీ చేసి పెట్టారు. ఇంకా అక్కడ అంతా కన్స్ట్రక్షన్ సైటే ఉంది, ఇంకా గెస్ట్ హౌస్ అయితే ఇంకా స్టార్టే అవ్వలేదు. అందుకనే ప్రభుపాల్ వారి భక్తులందరినీ కూడా ఫోగ్లా ఆశ్రమం అని ఒక ఆశ్రమం ఉంది, అక్కడ చాలా రూములు ఉన్నాయి, అది మన ఇస్కాన్ టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది. సో అక్కడ అందరిని ఉంచారు. ఇంకా ప్రభుపాల్ వారు మాత్రం లాస్ట్ టైం లాగానే అక్కడ సైట్లో ఏదైతే ప్రభుపాల్ వారి కోసం రూమ్ కట్టారో అదే రూమ్లో వెళ్ళి ఉన్నారు. ఆ విధంగా ప్రభుపాల్ వారు ఇంకా రోజు కూడా యాజ్ యూజువల్గా మార్నింగ్ వాక్స్ చేయడం, శ్రీమద్ భాగవతం క్లాస్ ఇవ్వడం, ఈవినింగ్ కూడా అప్పుడప్పుడు ఫోగ్లా ఆశ్రమంకి వెళ్ళే క్లాస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మొదటి రోజు ప్రభుపాల్ వారు అందరినీ కూడా తన రూమ్లోకి రమ్మన్నారు, బృందావనంలో అక్కడ క్లాస్ తీసుకుంటానన్నారు. సో చాలా కొద్దిమందే వచ్చారనమాట, చాలామంది రాలేదు. అయితే ప్రభుపాల్ వారు అడిగారు, అదేంటి చాలామంది వచ్చారు గారు బృందావనంతో నాతో పాటు ఇక్కడికి,
మరి అందరూ ఎక్కడ పోయారు, చాలా కొద్దిమంది నా ముందు కనిపిస్తున్నారు అంటే వాళ్ళు అన్నారు, ప్రభుపాద్ వాళ్ళందరూ కూడా బృందావనంలో చాలా పురాతనమైన మందిరాలు దర్శించుకోవడానికి వెళ్ళారు, కొంతమంది ఏమో బజార్కి వెళ్ళారు షాపింగ్ చేయడానికి, ఇంకొంతమంది పడుకున్నారు ప్రభుపాద్. సో ప్రభుపాద్ వారికి చాలా కోపం వచ్చేసింది. వెంటనే అందరినీ తక్షణమే తీసుకొని రండి, అందరినీ ఇక్కడ రమ్మని చెప్పండి అని వెంటనే కోపంగా చెప్పేశారు ప్రభుపాద్ వారు. ఇంకా అందరూ వెళ్ళి వెంటనే అందరికి చెప్పడంతో కొంచెం సేపట్లోనే ఎంతమంది వచ్చేసారంటే ఆ ప్రభుపాద్ రూమ్లో ఇంకా ఫిట్ అవ్వట్లేదు, లోపలికి రావడానికి చోట్లేదు ఇంకా. దాని తర్వాత ప్రభుపాద్ వారు తపస్య గురించి వర్ణించారు. అంటే మనకి తపస్సు అనేది చాలా ముఖ్యమైనది జీవితంలో. ఇక్కడ బృందావనంలో కొంతమంది బట్టలు లేకుండా కూడా తిరుగుతూ ఉంటారనమాట, అదొక తపస్య. అంటే ఇక్కడ చలి, ఎంత చలి ఉన్నా సరే వాళ్ళు, మనం స్వెటర్ వేసుకుంటాం, వాళ్ళు బట్టలు కూడా వేసుకుంటూ తిరుగుతారు, అలాంటి తపస్సు చేస్తారు. కొంతమంది అలాంటి వ్రతాలు తీసుకుంటారు, కొంతమంది ఏమో అసలు స్నానమే చేయమి జీవితంలో, భౌతిక జీవితంలో మొత్తం ఈ జన్మలో అనేసి కూడా కొంతమంది వ్రతం తీసుకుంటారు, అలాంటి తపస్సులు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనము జన్మ తీసుకున్నాం, ఇక్కడ జన్మ తీసుకోవడానికి ముందు 9 మాసాలు అమ్మ యొక్క గర్భంలో ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఉండి ఇక్కడికి వచ్చాం. ఈ జన్మ మృత్యు యొక్క సాగరంలో పడ్డాం. ఇందులో ఇప్పుడు కూడా మనం ఇలాగే ఏమాత్రం మన జీవనశైలిని మార్చుకోకుంటే, భక్తులుగా అవ్వకపోతే, మళ్ళీ ఎలాగైతే అమ్మ యొక్క గర్భంలో ఎన్నో కష్టాలు పడ్డాం, అక్కడ రకరకాల క్రిములు పురుగులన్నీ తింటూ ఉంటాయన్నమాట, రకరకాల కష్టాలు ఉంటాయి, అవన్నీ మళ్ళీ పొందాల్సి వస్తుంది, మళ్ళీ ఇంకొక తల్లి యొక్క గర్భంలో ప్రవేశించాల్సి వస్తుంది. అది మళ్ళీ ఏ జన్మ, అది మళ్ళీ మనిషి జన్మ అని గ్యారంటీ లేదు. వచ్చే జన్మ ఏ కుక్కలాగానో, ఏ పందిలాగానో, లేకపోతే ఏ చిన్న కీటకంలాగానో పుట్టొచ్చు. కాబట్టి మనకి అలా కాకుండా ఉండాలి అంటే ప్రభుపాద్ వారు అన్నారు తపస్సు చేయాలి. ప్రభుపాద్ వారు అన్నారు ఇప్పుడు చూడండి ఈ కలియుగంలో మనం చాలా పెద్ద పెద్ద తపస్సులు వేరే యుగాల్లో చేసినట్టు చేయలేము. కాబట్టి మన ముఖ్యమైన తపస్సు ఏంటంటే, ఇక్కడ ఎవరికైతే సమ్ పువర్ క్రేజీ పర్సన్స్, అంటే చాలా ఆధ్యాత్మికంగా ఏమీ తెలీదు, భౌతిక జగత్తులో అలా మునిగిపోయి ఉన్నారు, అలాంటి పతితులకి, లేకపోతే అమాయకులకే, లేకపోతే ఎవరికైతే ఎటువంటి జ్ఞానం లేదు, ఆధ్యాత్మిక జ్ఞానం, అటువంటి వాళ్ళందరికీ కూడా కృష్ణ భక్తిని ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా భక్తుల్ని తయారు చేయడం, అందులో ఎంతో కష్టం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి ఇష్టం లేదు, అలాంటి వాళ్ళని ఎలాగైనా ఒప్పించి మెప్పించి వాళ్ళని భక్తులుగా తయారు చేయడం, అందులో ఉండే కష్టం, అదొక తపస్య. ఆ తపస్సు మనం గ్రహించాలి, ఆ తపస్సు మనం చేయాలి. ఈ తపస్సు చేస్తే అది కృష్ణుడికి ఎంతో ఆనందాన్ని, ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. ఎందుకంటే కృష్ణుడు కూడా స్వయంగా ఇక్కడ ఉన్న బద్ధజీవుల్ని ఉద్ధరించడానికి, బద్ధజీవుల్ని భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి వస్తారు. కాబట్టి అదే కార్యంలో మనం కొంచెం సహాయం చేస్తే కృష్ణుడు ఎంతో మన పట్ల సంతృప్తిని, ఆనందాన్ని పడతాడు అనేసి ప్రభుపాద్ వారు చెప్పారనమాట. అందుకే మన యొక్క ముఖ్యమైన కర్తవ్యం అదే, ఈ తపస్సు మనం చేయాలి. సో ఈ విధంగా ప్రభుపాద్ వారి యొక్క ప్రచారం ద్వారా మళ్ళీ భక్తులందరిలో కూడా ఒక ఉత్సాహం, ఒక ప్రేరణ, ప్రచారం చేయాలి, భక్తి చేయాలి బాగా అనే ఒక ప్రేరణ అందరిలో కూడా నిండిపోయిందనమాట. ఇలా ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ప్రేరణ తీసుకొని మళ్ళీ వాళ్ళ దేశ విదేశాల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తారు ఈ ప్రేరణతోనే. సో అందుకనే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, ప్రభుపాద్ వారి సాంగత్యం తీసుకుంటున్నారు. అలాగే మాయాపూర్కి వెళ్ళారు, ఇప్పుడు బృందావనంకి వచ్చారు. సో తర్వాత అలాంటి ప్రసంగం జరిగిన తర్వాత ప్రభుపాద్ వారిని ఒక భక్తుడు ఒక క్వశ్చన్ అడిగారు, ప్రభుపాద్ ఇలా భక్తులతో సాంగత్యంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొంతమందితో అంటే ఉండడం, బయట కర్మీలతో కూడా ఉండడానికి ఈజీగా ఉంటుందేమో, కానీ వీళ్ళతో ఉండడం చాలా కష్టమైపోతుంది అప్పుడప్పుడు. ముఖ్యంగా ఒక భక్తుడి గురించి చెప్పారనమాట, మాఖంచోర్ ఈ భక్తుడు ఉన్నాడే, ఇతనితో పాటు నేను ఉండలేకపోతున్నాను. సో ప్రభుపాద్ వారు అదే నీ తపస్య, నీ తపస్సు ఏంటి, ఇలాంటి భక్తులతో కూడా మనం కలిసి పనిచేయాలి, మక్కన్చోర్ వంటి భక్తులతో కూడా కలిసి పనిచేయాలి, ఇదే తపస్య. దానిలో మనకు కొంచెం యాంగ్జైటీ ఉంటుంది, అబ్బా ఇలా చేయాలి ఏంటి, ఇది అవసరమా, ఈ యాంగ్జైటీ తీసుకోవాలి, ఈ యాంగ్జైటీ తీసుకోవాలి, ఈ టెన్షన్, యాంగ్జైటీ తీసుకోవాలి. సో ప్రభుపాద్ వారు అంటారు, ఎవరికైనా కానీ అదేంటి ఇతనితో నాకు అవసరం లేదు, నేను ఇతన్ని అంటే నాకు ఇష్టం లేదు, ఇతనితో నేను ఎందుకు కలిసి పని చేయాలి, నేను పని చేయను అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనము కృష్ణుడికి సేవ చేయడం మంచిది కదా, కృష్ణుడికి సేవ చేయడం వలన కృష్ణుడికి మనకి ఆనందం కలుగుతుంది. సో ఇటువంటి ఆనందపూర్వకమైన సేవ కోసం మనం ఇలాంటి ఇబ్బందుల్ని, ఇలాంటి వాటిని సహించాల్సిందే. సో ప్రభుపాద్ వారు
స్వయంగా తన ఉదాహరణ చెప్పారు. చూడండి, నేను ఎంతో ప్రశాంతంగా ఇక్కడ బృందావనంలో ఉండేవాడిని, ఇక్కడే ఉండొచ్చు, భక్తి చేసుకోవచ్చు నా మటుకు నేను. కానీ నేను ఇటువంటి ప్రశాంతకరమైన జీవితాన్ని, వాతావరణాన్ని, ఇటువంటి దివ్యమైన బృందావనాన్ని వదిలేసి మీ దేశానికి, పాశ్చాత్య దేశానికి వచ్చాను. ఎందుకు అంత రిస్క్ తీసుకుంది, ఎందుకు అంత టెన్షన్ తీసుకోవడం, ఎందుకు అక్కడ అంత ప్రచారం చేసే టెన్షన్ నాకు ఎందుకు? అదే తపస్సు నేను చేశాను. అమెరికాకి వెళ్ళాను అట్లా రిస్క్ తీసుకొని. అలాగే ఇక్కడ కూడా నేను కోరుకునేది ఏంటంటే నా శిష్యులు కూడా అలా ప్రచారం చేయడానికి కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. భక్తుల సాంగత్యంలో ఉండి ప్రచారం చేయడం ఒక ఇబ్బంది కావచ్చు, లేకపోతే బయట వాళ్ళని ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళని కన్విన్స్ చేయాలి భక్తిలో రావడానికి. ఆ భక్తుల్ని తయారు చేయడమే ఒక కష్టం కావచ్చు, తపస్సు కావచ్చు. అవి తపస్సులు అందరూ అలాంటి తపస్సులు మనము చేయాలి. ఎందుకంటే ఆ చేసేటప్పుడు అందులో కొంచెం కష్టం కలగవచ్చు, కానీ దాని ఫలితం ఎప్పుడైతే మనం చూస్తామో ఇంతమంది మంచి భక్తులుగా తయారయ్యారో ఆ భక్తుల సంఖ్య మనం చూసి ఎంతో ఆనందం కలుగుతుంది మనకి. ఆ ఆనందం చాలా బాగుంటుంది. సో ప్రభుపాల్ ద్వారా అన్నారన్నమాట ఈ విధంగా, ఇప్పుడు మీరు బృందావనంలో రకరకాల మందిరాలను మీరు సందర్శిస్తున్నారు, చాలా మంచిదే, కరెక్టే. కానీ బృందావనం యొక్క భావాన్ని కూడా గ్రహించాలి. ఆ భావన మనలో ఉండాలి. బృందావనంలో ఉండవలసిన భావన మనలో ఉండాలి. సో ఆ భావన అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? అమృతం, అసలైన అమృతం బృందావనంలో ఎక్కడుందంటే ఈ ప్రభుపాల్ ద్వారా సాంగత్యం ద్వారా అది శిష్యులందరికీ లభిస్తుంది అన్నమాట. ప్రభుపాల్ ద్వారా అన్నారు, ఈ బృందావనం అనేది పరమహంస భక్తులకి, వాళ్ళు బృందావనాన్ని చూడగలరు, సందర్శించగలరు, ఆస్వాదించగలరు, ఆనందించగలరు. కానీ ఎవరైతే విషయి అంటే కర్మి, ఇంకా పరమహంస స్థాయికి చేరుకోలేదో అలాంటి వారికి బృందావనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. సో అందుకని మనం ఎంతగా ఈ ఆహారం, నిద్ర, మైథునం ఇటువంటి శారీరక అవసరాలని అధిగమించగలిగాము, లేకపోతే వాటిపైన మనకు నియంత్రణ కలిగిందో దాని ద్వారా మనకు అర్థమవుతుంది మనం ఎంత ఉన్నత అవస్థకు చేరుకున్నాము. సో అందుకనే ఇక్కడేదో బృందావనానికి వచ్చినంత మాత్రం మనం గోస్వామి అయిపోతాం అనుకోకండి. ఇలా భౌతిక చేతనతో ఎవరైనా వస్తే బృందావనానికి, వాళ్ళు వచ్చే జన్మలో ఏ కుక్కనో లేకపోతే ఏ మంకీ అంటే ఏ కోతియో అయి జన్మిస్తారు. అది పనిష్మెంట్. కాబట్టి ఇక్కడ ఏవైతే కుక్కలు ఉన్నాయో మీరు చూస్తున్నారు, బృందావనంలో ఉండే కుక్కలన్నీ కూడా వైష్ణవులు. సో చాలామంది బృందావనంకి వస్తారు, వాళ్ళు ఇంకా సంసారాన్ని, జీవితంలో ఉన్న అన్నిటిని వదిలేసుకొని ఇక్కడికి వస్తారు నిర్భయంగా. కాబట్టి ఇక్కడ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది, ఇంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ బృందావనంలో చాలామంది భక్తులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడూ ఆలోచించరు. ఇక్కడ చాలా వేడి ఉంది, ఇక్కడ చాలా చలిగా ఉంది, ఇవేం ఆలోచించరు. ఇవన్నీ రిస్కులు ఉన్నాయి బృందావనంలో. కానీ అన్నిటికన్నా పెద్ద రిస్కు ఏంటంటే ఇక్కడ కొంతమంది కనిపిస్తారు మీకు బృందావనంలో, వాళ్ళు గోపికల గురించి వాళ్ళ కథలు చెప్తూ ఉంటారు, గోపికల స్టోరీస్ చెప్తూ ఉంటారు అన్నమాట. ఒక వైపు నుంచి ఇంకో వైపు నుంచి బీడీలు తాగుతూ ఉంటారనమాట. ఇక్కడ బీడీలు తాగుకుంటూ గోపికల కథలు చెప్తూ ఉంటారే, వీళ్ళని సహజీయ అంటారు, సహజీయులు అంటారు. సో వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో మనం అర్థం చేసుకోవాలి ఎవరు అసలైన భక్తులు, ఎవరు అసలైన భక్తులు కాదు, ఎవరు ఫేకు. అంటే బృందావనంలో కూడా అలా రకరకాల భక్తులు ఉంటారు. సో ప్రభుపాల్ వారు ఇదే చెప్పారనమాట, వీళ్ళతోనే జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇప్పుడు కూడా ఎవరైనా డబ్బు కావాలి, ఇంకా బీడీలు తాగుకుంటూ ఇంకా అవైద్య స్త్రీ వేశ్యలతో తిరుగుతుంటే అలాంటి వాళ్ళు కూడా ఒకవేళ గోపికల గురించి రకరకాలుగా ఎంతో అందంగా కథలు చెప్తున్నారనుకోండి, మీరు అర్థం చేసుకోవాలి అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది. అలాంటి వాళ్ళు సరైన భక్తులు కాదు. సో శ్రీ చైతన్య మహాప్రభు ఎప్పుడు కూడా పబ్లిక్లో గోపికల గురించి, వాళ్ళ కథల గురించి, వాళ్ళ లీలల గురించి వర్ణించలేదు, చర్చించలేదు. సో అసలైన బృందావనము అంటే ఏదో ఇక్కడికి వచ్చేసి బాగా ప్రసాదం తీసుకున్నామా, పడుకున్నామా, అది కాదు బృందావనానికి రావడం అంటే. ఇక్కడ రావడం అంటే కృష్ణుడి యొక్క ఆదేశాన్ని మనము వినాలి, దాన్ని ఆచరించాలి, తర్వాత దాన్ని ప్రచారించాలి. సో ఆచరణ, ప్రచారం ఇది చేయాలన్నమాట భగవంతుడు ఇచ్చిన సందేశాన్ని. సో అది బృందావనం. సో అందుకనే బృందావనం అనేది మనకు ఈ యొక్క భూమి, దీన్ని మనము పూజించాలి, పూజనీయం. కాబట్టి ఈ స్థలానికి వచ్చారు మీరందరూ, ఎప్పుడు కూడా అపరాధం చేయకండి. ఇది చింతామణి ధామం. నరోత్తమ్ దాస్ ఠాకూర్ అన్నారు కదా,
సో ఒక సామాన్య కర్మి బృందావనాన్ని చూడలేడు, దర్శించలేడు, అర్థం చేసుకోలేడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే గౌరవనితాయుల యొక్క ఆశ్రయాన్ని గ్రహించాలి. వారి యొక్క కృప ద్వారా మనము ఇక్కడ ఈ ఆహార, నిద్ర, భయమైత్రం వీటన్నిటి వల్ల కలిగే కలుషితం ద్వారా ముక్తులైపోయి శుద్ధమైపోయి మనం బృందావన ధామాన్ని దర్శించుకోగలం, అర్థం చేసుకోగలం. కాబట్టి దయచేసి ఇక్కడ అపరాధాలు చేయకండి. ఎందుకంటే ఇక్కడ అన్నిటికీ కూడా చాలా స్పెషల్ ప్రభావం ఉంటుందన్నమాట. బృందావనంలో మీరు భక్తి చేసుకున్నారనుకోండి, వేరే ఎక్కడ ప్రదేశంలో కానీ భక్తి చేసుకున్నా, సేవ చేసుకున్న దానికి 100 రెట్లు ఫలితం మీకు బృందావనంలో దొరుకుతుంది, ఒకవేళ అదే భక్తి అదే సేవ చేసుకుంటే బృందావనంలో. కానీ అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏదైనా అపరాధం చేస్తే కూడా 100 రెట్లు ఫలితం ఎక్కువ ఇక్కడ బృందావనంలో మీకు అంటే పనిష్మెంట్ దొరుకుతుందన్నమాట. అందుకనే జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఏమాత్రం పాపకార్యాలు చేయకూడదు. అందుకనే సామాన్యులకు చెప్పేది ఏంటంటే బృందావనంకి వెళ్తే 2 రోజులు 3 రోజులు ఉండండి, 4వ రోజు తిరిగి వచ్చేసేయండి. ఎందుకు అంటే అక్కడ మనకి ఒకవేళ అలవాటు లేదనుకోండి శుద్ధంగా ఉండడం, మళ్ళీ మన అలవాట్లు, మన పాపాలు చేసే అలవాట్లు అన్నీ మొదలు పెట్టామనుకోండి, అక్కడ బృందావనంలో పాపాలు చేయడం మొదలు పెట్టేస్తే, ఎందుకంటే ఎక్కువ రోజులు ఒక చోటు ఉంటే ఏమవుతుందంటే ఇంకా చోటు అంత వాల్యూ తగ్గిపోతుంది మనకి. ఇంకా మళ్ళీ మనం గుర్తించాం ఆ వాల్యూని, మళ్ళీ పాపాలు చేయడం మొదలు పెట్టేస్తాం. అందుకనే ప్రభుపాల్ వారు అన్నారు బృందావనంకి రావాలి, శుద్ధమైపోవాలి, ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి మన దేశాలకి, మన ప్రదేశాలకి, మనం ఉన్న చోట్లకి వెళ్ళి అక్కడ ప్రచారం చేయాలి. సో అందుకనే అన్నిటికన్నా పెద్ద అపరాధం బృందావనంలో ఇక్కడికి వచ్చి అవైద్య స్త్రీ సంగం చేయడం. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి కృష్ణుడితో దాగుడు మూతల ఆటలు ఆడకండి. మీరు అనుకుంటారేమో నేను బృందావనం వెళ్తున్నాను, ఎవడేం చూస్తున్నాడు, నేను ఏం చేస్తున్నాను అనుకుంటారు మీరు. కాకపోతే కృష్ణుడు చూస్తున్నాడు. కృష్ణుడి నుంచి మీరు దాక్కుని ఉండలేరు. కాబట్టి మీరు కృష్ణుడితో కానీ ఆయన యొక్క ప్రతినిధితో కానీ ఇలాంటి దాగుడు మూతలు ఆడకండి. భగవద్గీతను ప్రచారం చేయండి, మంచి గురువుగా మారండి. సో ఇలా ఈవినింగ్ ప్రభుపాల్ వారు ఒకసారి లెక్చర్ ఇచ్చిన తర్వాత ఆయన ఒకసారి ఇలా చెప్పారనమాట. అలా లెక్చర్ ఇస్తుంటే మధ్యలో కొంతమంది లెగిచి లెక్చర్ మధ్యలోనే వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ప్రభుపాద్ అన్నారు, చూసారా కొంతమంది లెక్చర్ మధ్యలో నించొని వెళ్ళిపోయారు, ఎందుకో తెలుసా? వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకున్నారు, ఈ స్వామీజీ ఏదో రాధాకృష్ణులు గోపికలు ఎలా ముద్దులు పెట్టుకుంటున్నారో, ఎలా కౌగిలించుకుంటున్నారో ఇలాంటి కథలేమో చెప్తారేమో మనకి, విందామనే వచ్చారు. కానీ నేను ఇక్కడ అలాంటివి చెప్పలేదు. అందుకని వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ స్వామీజీ ఏదో సాధారణం ఏదో కథ చెప్తున్నాడు, బోరింగ్ అని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కానీ ఇలా ఒక్కొక్క శ్లోకం పైన ఒక్కొక్క లెక్చర్ క్లాస్ ఇవ్వడం ఇదే పద్ధతి. ఇదంతా కూడా కృష్ణ కథని, ఇదంతా కూడా వినాలి. మా గురు మహారాజు శ్రీమద్ భాగవతం పైన మొదటి శ్లోకం పైన 3 నెలలు క్లాస్ ఇచ్చారు. ఆయన అందరూ ఎంతో ప్రశంసించారు, ఎంతో గొప్పగా ఇచ్చావని. సో ఆయన ఎంతో ఆదరించారు దానికోసం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. తో ప్రభుపాద్ వారికి ఒకరోజు తెలిసి వచ్చింది ఏంటంటే, కొంతమంది భక్తులు తెలియజేశారు, ఒక భక్తుడు ఇస్కాన్ భక్తులే మధ్య ఒక భక్తుడు ఇస్కాన్ ఒక వ్యక్తి వదిలేశాడు, భక్తుల సాంగత్యం వదిలేసి రాధాకుండ దగ్గర ఉండే బాబాజీల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నివసిస్తున్నాడంట. సో ప్రభుపాల్ వారికి ఇది వినగానే చాలా కోపం వచ్చేసింది. వెంటనే తన శిష్యులు చెప్పారు, ఎవరైతే ఆ పిల్లగాడు ఉన్నాడో అతను తీసుకొని రా అని. సో వెంటనే భక్తులు వెళ్ళి తీసుకొని వచ్చారు, ప్రభుపాల్ పిలుస్తున్నారు రా అని. సో ఆ అబ్బాయి వచ్చేసాడు ప్రభుపాద్ దగ్గరికి. వచ్చేసి సో ప్రభుపాల్ వారు అన్నారు, చూసి ఒక బాబాజీలాగా ఒక ధోతి ఒకటే కట్టుకొని ఉన్నాడు. ప్రభుపాద్ ఎంతో సీరియస్గా, ఏంటి అలా సింపుల్గా ఉంటే సరిపోద్ది అనుకుంటున్నావా? బృందావనంలో మంకీస్ ఉన్నాయి, అవి కూడా సింపుల్గానే ఉంటాయి, ఎప్పుడు తింటాయి, ఇంకా అవైద్య స్త్రీ సంగం చేస్తాయి. మంకీస్ ఎవరితో పడితే ఒక మంకీ ఇంకో మంకీ, ఏ మంకీతో పడితే ఆ మంకీతో ఎప్పుడు చూసి సెక్స్ చేస్తూ ఉంటుంది, తింటూ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ. వెజిటేరియన్ మళ్ళీ. సో అలాంటి కోతి అవ్వాలనుకుంటున్నావు నువ్వు? అలా ప్రభుపాల్ వారు ఆయనకి చెప్పేటప్పుడు ప్రభుపాల్ వారు మొత్తం శరీరం అంతా వణికిపోతుంది, కానీ అంత కోపంతో ఉన్నారు ప్రభుపాల్ వారు. నువ్వు ఎందుకు మాతో పాటు కలిసి ఉండొచ్చు కదా. సో అప్పుడు అబ్బాయి అంటాడు, ఆ బాబాజీలు నాకు మంచి ఫెసిలిటీ ఇస్తున్నారు అక్కడ జపం చేసుకోవడానికి అని. అంటే నువ్వు నాతో పాటు రా, నేను నీకు ఫెసిలిటీ ఇస్తాను జపం చేసుకోవడానికి అని ప్రభుపాల్ వారు అన్నారు. అంతేగాని ఇలా కోతిలా తయారవ్వకు. సో వెంటనే సరే ప్రభుపాద్ అని ప్రభుపాల్ వారికి శరణాగతులు అయిపోయారు అబ్బాయి. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఎప్పుడైతే విన్నారో, కొంతమంది లోకల్ బృందావనంలో ఉండే గోస్వాములకి నుంచి ఏం కంప్లైంట్ అంటే, భగవద్ దర్శనం మ్యాగజైన్ ఉంది కదా, ఆ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ హైగ్రీవ్ ప్రభుపాల్ వారి యొక్క శిష్యుడు రాశాడంట. ఆర్టికల్ ఆయన ఏం రాశాడు అంటే, ఇలా
గోస్వాములు ఒకవేళ తప్పులు చేస్తే బృందావనంలో వాళ్ళకు కూడా శిక్ష తప్పదు, వాళ్ళు కూడా వచ్చే జన్మలో పందుల్లాగా కోతుల్లాగా జన్మిస్తారు అని. సో ప్రభుపాల్ గారు ఇది చూసి ఆర్టికల్ చూసి కరెక్టే కదా, ఏ గోస్వామిలో అయినా సరే, ముందున్న వాళ్ళైనా సరే, ఇప్పుడున్న వాళ్ళైనా, తర్వాత వచ్చే వాళ్ళైనా సరే, ఒకవేళ పాపాలు చేస్తే ఇక్కడికి వచ్చి పాపకార్యాలు చేస్తే తప్పకుండా వచ్చే జన్మలో కుక్కలుగానో పందులుగానో అవుతారు, జన్మిస్తారు ఇక్కడ. ఆ విషయాలు శాస్త్రాల్లో ఉన్నాయి. అవే మనకు అసలైన గోస్వాములు, మన షడ్ గోస్వాములు వాళ్ళందరూ కూడా మనకి వర్ణించారు. కాబట్టి అందులో తప్పేం లేదు ఆయన రాసిన దాంట్లో అని ప్రభుపాల్ వారు క్లియర్గా చెప్పేస్తారు. సో ఆ టైంలో గురుదాస్ ప్రభు, యమునా మాతాజీ అక్కడే ఉండి సేవ చేస్తున్నారు బృందావనంలో. ఓకే, సో ప్రభుపాల్ వారు మూడు తెలుసుకొని, అరే ప్రభుపాల్ వారు మాటిమాటికి ఎవరినో ఒకరిని తిడుతున్నారు డైలీ ఏదో ఒక పని మీద, ఒకసారి మందిరం నిర్మాణం గురించి, ఒకసారి ఇంకో దాని గురించి. సో ప్రభుపాల్ వారు అలా యాంగ్రీ మూడ్లో, కోపంలో చూసి భయపడి కొంచెం ఆమె ప్రభుపాల్ వారి ముందుకు రావడం మానేసింది అనమాట. ఆమె రూమ్లోనే ఉంటుంది. ప్రభుపాద్ వారి ముందుకే రావట్లేదు యమునా మాతాజీ. ఇంకా ప్రభుపాద్ వారి కోసం అది వంట చేసే సేవ చేయట్లేదు భయపడి. ఏమంటారు ప్రభుపాద్, తిడతారేమో, తిడతారేమో భయపడి. సో అప్పుడు ప్రభుపాద్ వారికి కనిపించట్లేదు, ఏంటబ్బా ఏమి అసలు కనిపించట్లేదు అనేసి ఒకసారి అడిగారు శిష్యుల్ని, ఏమైంది అసలు, యమునా మాతాజీ ఉందా, ఎక్కడైంది, అసలు కనిపించట్లేదు అని. సో ఇలా ప్రభుపాద్ ఆమెకు చాలా భయం వేస్తుందంట, మిమ్మల్ని చూసి మీరు కోపంగా ఆమెను అంటారేమో, కోపడతారేమో అని, మీ కోపాన్ని చూసి భయపడి రావట్లేదు మీ ముందుకని. సో ప్రభుపాల్ వారు అన్నారు, మీరు భయపడవచ్చు, ఒక వ్యక్తి శిష్యుడు గురువును చూసి భయపడవచ్చు, అది సహజం. అంతేగాని నేను గురువును చూసి భయపడతాను అని భయం నాకు అనేసి ముందుకే రాకుండా సేవనే చేయకుండా ఉంటే మరి అది కరెక్ట్ కాదు కదా శిష్యులకి. కాబట్టి ఒకసారి ప్రభుపాల్ వారికి అది చెప్పారు, బలరాముడు కూడా రమ్మన్నాడు యమునాని, అంటే నదిని ఆయన రమ్మన్నాడు, కానీ రాలేదన్నమాట. సో అంటే ఈ స్టోరీ ద్వారా యమునా మాతాజీకి కూడా చెప్తున్నారు ప్రభుపాల్ వారి ఉద్దేశించి. సో అప్పుడు బలరాముడు ఏం చేశాడు, రమ్మంటే రావట్లేదు అనేసి ఆయన హలాన్ని తీసుకొని గట్టిగా కిందికి కొట్టి లాగాడు అనమాట యమునాని తన దగ్గరికి. సో ప్రభుపాల్ వారు అన్నారు, అలాగే నేను కూడా ఆమె లాగుతాను ఇక్కడికి, సేవ చేయడానికి రావట్లేదు ఇక్కడ ముందుకని. సో అప్పుడు తెలుసుకున్న యమునా మాతాజీ సో వెంటనే సరే అనేసి, నేను చేసిన తప్పు, అసలు ఇలా మూర్ఖంగా ఆలోచిస్తున్నాను, నేను మళ్ళీ నా సేవ, నేను ఏదైతే ప్రభుపాల్ వారి కోసం వంట చేసే సేవ ఉందో నేను వెళ్ళి చేస్తానని వచ్చేసిందనమాట. సో ఈ విధంగా బృందావనంలో మామూలుగా డే టైంలో మధ్యాహ్నం పూట వేడిగా ఉన్న, పొద్దున మాత్రం చల్లగా ఉండేది. సో ప్రభుపాల్ వారు కొంచెం చెద్దరు వేసుకొని, షాల్ వేసుకొని, క్యాప్ పెట్టుకొనేసి అలా వెళ్ళేవారు అనమాట మార్నింగ్ వాక్కి పొద్దున. ప్రభుపాల్ వారితో పాటు మార్నింగ్ వాక్కి వెళ్ళడానికి ఎంతోమంది సన్యాసులు, ఇస్కాన్ లీడర్స్, భక్తులు, శిష్యులు అందరూ కూడా తోడు వెళ్ళేవారు. ప్రభుపాల్ వారు అలా చెట్టికార రోడ్డు వైపు వెళ్ళేవారు నడుచుకుంటూ. ప్రభుపాల్ వారు చాలాసేపు నడుచుకుంటూ వెళ్ళేవారు ఎర్లీ మార్నింగ్. తో చాలామంది ఒక్కొక్కసారి అనుకునేవారు, ఏంటి ప్రభుపాల్ వారు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఢిల్లీ వరకు వెళ్ళిపోతారా ఏంటి? ఎందుకంటే ప్రభుపాల్ వారు నడుస్తున్నారు, ఆయన హాయిగానే నడుస్తున్నారు ప్రభుపాల్ వారు, కానీ వీళ్ళందరికీ చాలామందికి, కొంతమందికి నడిచి అలిసిపోతున్నారు అనమాట. అందుకనే ఇంకెంతసేపు నడవాలి అనుకుంటున్నారు. సో ప్రభుపాల్ వారు మాత్రం కంటిన్యూగా అలా నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. సో ఈ విధంగా అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రభుపాల్ వారు ఏం చెప్తారు, ఇక్కడ చాలామందికి ఆసక్తి అనమాట. మార్నింగ్ వాక్ టైంలో కృష్ణుడు గోపికల గురించి ఏమైనా చెప్తారేమో, స్టోరీస్, ఇక్కడ బృందావనంకి వచ్చాం కదా, బృందావనం ప్రదేశాల గురించి లీలలు చెప్తారేమో మాకు అనేసి ఆశతో వెళ్తున్నారనమాట. కానీ ప్రభుపాల్ వారు అక్కడ ఏ మార్నింగ్ వాక్లో ఉన్న అనేది మెయిన్ టాపిక్స్ ఏంటంటే, ఈ కృష్ణ బలరాం మందిరం ఇది ఎంత తొందరగా, ఎంత బాగా నిర్మాణం జరగాలి, ఇక్కడి నుంచి ప్రచారం ఎలా జరగాలి, తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ప్రచార కార్యక్రమాలు ఎలా జరగాలి మన భక్తులు, వీటి గురించి చెప్పేవారు. అప్పుడప్పుడు ఈ బృందావనంలో ఒక పెద్ద సమస్య ఏంటంటే బాబాజీలు. చాలామంది బాబాజీలు పెరిగిపోయారు, అందరూ చాలామంది డోంగి బాబాజీలు ఉన్నారు. ఇక్కడ కరప్షన్ పెరిగిపోయింది. ఇక్కడ మామూలుగా బృందావనాన్ని దర్శించుకోవడానికి ఒక దివ్యమైన చేతన కావాలి. బృందావనం ఎక్కడుంది అంటే, ఎక్కడ శుద్ధ భక్తులు ఉంటే అక్కడే బృందావనం ఉంది అని ప్రభుపాల్ వారు అనేసారు. కాబట్టి మనం ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ బృందావనం నుంచి బయటికి వెళ్ళి ప్రచారం చేయాలి, మనం ఇక్కడే కూర్చోకూడదు అని ప్రభుపాల్ వారు అన్నారు. ఇంకా అలాగే అక్కడ బృందావనంలో అలా నడుచుకుంటూ మార్నింగ్ వాక్స్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే
అప్పట్లో పెద్దగా వెహికల్స్, మోటార్ వెహికల్స్ ఏమి ఉండేవి కావు. ఏవో సైకిల్ మీద పోయేవాళ్ళు కొంతమంది, లేకపోతే ఎడ్ల బందుల్లో పోయేవాళ్ళు అంతే. అప్పుడప్పుడు ఏదో ఒక మోటార్ వెహికల్ వచ్చేది అంతే, సౌండ్ వచ్చేది. చాలా మటుకు ఎవరైనా సరే వెళ్ళేటప్పుడు దారిలో ప్రభుపాదుల వారు చూడగానే, భక్తుల్ని చూడగానే జై రాధే, హరే కృష్ణ, నమస్కారం, నమస్తే, కొంతమంది ప్రణామాలు చేసేవారు ప్రభుపాదుల వారు చూసి. అలా ఒక అతను సైకిల్ మీద వెళ్తూ సడన్గా ప్రభుపాదుల వారు చూసి ఆటో రిక్షాను పక్కన పెట్టేసి వెంటనే ప్రణామాలు చేస్తారు, దండోత్ ప్రణామాలు. యంగ్ బాయ్ అనమాట. సో ప్రభుపాదుల వారు చూసి వెరీ గుడ్ బాయ్, చాలా మంచి బాలుడు అన్నారు. సో అలా ప్రశంసించారు ప్రభుపాదుల వారు. ఇది బృందావనం, ఇది బృందావనం యొక్క వాసుల యొక్క గొప్పతనం. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి నామాన్ని, కృష్ణుడి నామాన్ని, రాధారాణి నామాన్ని జపం చేస్తారు. ఇలాంటి ప్లేస్, ఇలాంటి చోటు మనకు భారతదేశంలో కూడా ఎక్కడా ఇలాంటి మీ చోటు లభించదు, చాలా అరుదు. సో అందుకనే ఇక్కడ బృందావనాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇలాంటి చాలా గొప్ప ప్రదేశాలు మీకు దొరకడం చాలా కష్టం. సో అప్పుడు ఒక భక్తుడు అన్నాడు, ప్రభుపాద్, ఇప్పుడు మరి బృందావనంలో ఉండేవాళ్ళు కూడా కొంతమంది పతితులు ఉంటారు కదా ఇక్కడ, మరి అలాంటప్పుడు మరి బృందావనంలో పుట్టిన వాళ్ళందరికీ ముక్తి లభిస్తుందని ఎలా అంటున్నారు అంటే, ప్రభుపాదులు అన్నారు, చూడండి, అంటే కృష్ణ బుక్లో మీరు రాశారు కదా, ఇక్కడ బృందావనంలో ఉండే వాళ్ళందరికీ గురువు అవసరం లేదు, ఇక్కడ వాళ్ళందరికీ కృష్ణుడే గురువు అని. అంటే ప్రభుపాదులు అన్నారు, కరెక్టే, వాళ్ళకు ఒక గొప్ప గురువు దక్కారు, కృష్ణుడే ఇక్కడ గురువు. గొప్ప గురువు దక్కినంత మాత్రాన, మన గురువు చాలా గొప్పవాడైనంత మాత్రాన శిష్యుడు గొప్పవాడో లేకపోతే ఆయనకు ముక్తి లభించిందో అనేది కాదు గ్యారంటీ. ఒకవేళ శిష్యుడు పాటించకపోతే గురుదేవుడి యొక్క ఆదేశాలు, అప్పుడు ఎంత గొప్ప గురువు అయినా ఏం చేస్తారు, ఏం చేయగలం. సో అంటే ఇక్కడ బృందావనంలో పుట్టడం అనేది ఒక మహాభాగ్యం. అంత గొప్ప భాగ్యం కలిగి ఉండి కూడా ఇక్కడ బృందావనంలో అపరాధాలు చేసుకుంటూ, పాపాలు చేసుకుంటూ కూర్చుంటే ఇంకెవరేం చేస్తారు, అది దుర్భాగ్యం, వాళ్ళ దుర్భాగ్యం. సో వీళ్ళు వాళ్ళకు వచ్చిన మంచి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు అని ప్రభుపాదుల వారు అంటారు. ప్రభుపాదుల వారు చూసి అక్కడ ఇప్పుడు బృందావనం చాలా డ్రై అయిపోతుంది, ఇక్కడ ముందు ఎంత శ్యామలంగా ఉండేది, ఎక్కడ చూసినా ఆకులు చెట్లతో నిండిపోయి ఉండేది, గడ్డితో, ఇప్పుడు అంతా ఎండిపోతుంది. అక్కడ ఎవరు ఇక్కడ బృందావనంలో ఇప్పుడు ఇవి చేయట్లేదు, చాస్ అంటే వ్యవసాయం చేయట్లేదు. అందరూ కూడా వ్యవసాయం వదిలేసి పరిగెడుతున్నారు సిటీలోకి, అక్కడికి వెళ్ళి సిటీలో ఫ్యాక్టరీలో పనిచేద్దామని పరిగెడుతున్నారు. వ్యవసాయం ఎవరు చేయట్లేదు. అందుకే చూడు అంతా కూడా ఎలా అయిపోయాయి, అన్నీ డ్రై అయిపోతున్నాయి ల్యాండ్స్. సో ఇక్కడ అన్నీ కూడా పాపాలు పెరిగిపోతున్నాయి ఇక్కడ కూడా. కానీ విదేశాల్లో నేను వచ్చాను కదా, అమెరికాలో, జర్మనీలో చూశాను. ప్రభుపాదుల వారు అన్నారు, అక్కడ ఎంత చెట్లు ఉన్నాయి, ఎంత గడ్డి ఉంది, ఎంత మంచిగా ఆకుపచ్చదనం ఉందంటే, ఒక భక్తులు, ప్రభుపాద్ కానీ మీరు అన్నారు కదా బృందావనం ఇక్కడ అన్నిటికన్నా దివ్యక్షేత్రం, పుణ్యస్థలం, మరి విదేశాల్లో అయితే అందరూ పాపాలు ఉంటారు కదా, మరి అదేంటి, మరి అక్కడ అలా పచ్చదనం ఉంది, ఇక్కడ లేదు ఏంటి అంటే, ప్రభుపాదులు అన్నారు, చూడు, అక్కడ నేను వచ్చాను కదా, చూశాను కదా, మీ అందరికీ నేనే కదా ప్రచారం చేసింది, మీకు ఎవరికైనా కృష్ణుడు అంటే ఎవరో తెలుసా, నేను చెప్పిన తర్వాత మీరు తెలుసుకున్నారు. అక్కడ మీ అందరికీ కనీసం ఈ మాంసం తినడం, వేశ్యలతో తిరగడం, అవైధ స్త్రీ సంఘం చేయడం కూడా ఒక పాపాలనే విషయాలు మీకు తెలియదు. అటువంటి పతితులు, అటువంటి అవస్థలో మీరు ఉన్నారు, అక్కడ ప్రజలు ఉన్నారు. కాబట్టి తప్పకుండా అలాంటి ప్రదేశాలన్నీ పాపయుక్త ప్రదేశాలు. కానీ ఎవరైనా బృందావనంలో ఉండి కూడా ఇక్కడ కూడా అలాంటి పాపాలు చేస్తే అది చాలా చాలా దండనీయం. అది ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అలాంటి వారిని కృష్ణుడు స్వయంగా శిక్షిస్తాడు, బృందావనంలో ఉండి కూడా పాపాలు చేస్తే. సో ఆ విధంగా మార్నింగ్ వాక్స్, బృందావనంలో ప్రభుపాదుల వారు అంటారు, పొద్దున్న సమయంలో మార్నింగ్ వాక్స్ చేసేవారు. ఇది ఈవినింగ్ టైమ్స్లో కూడా లెక్చర్ ఇచ్చేవారు, పొద్దున్న కూడా లెక్చర్స్ ఇచ్చేవారు ప్రభుపాదుల వారు. ఆ విధంగా ఒకసారి అయితే మార్నింగ్ వాక్ వెళ్ళేటప్పుడు ప్రభుపాదుల వారు 2 రోజులు కంటిన్యూస్గా ఒకే టాపిక్ మీద మాట్లాడారు. ఇస్కాన్ వర్ణాశ్రమ కాలేజ్. ఇస్కాన్లో కూడా మనం వర్ణాశ్రమం కాలేజ్ని తయారు చేయాలి. భగవద్గీతలో మనకు చెప్పారు కదా, 4 వర్ణాలు ఉంటాయి, గుణకర్మ అనుసారంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు 4 రకాలుగా ఉంటారు. అఫ్కోర్స్ మనం ఇస్కాన్కి వచ్చినాక భక్తులు అయిపోయిన తర్వాత మనం వైష్ణవులు అయిపోతాం. వైష్ణవులు అంటే 4 వర్ణాల కన్నా అతీతం, కరెక్టే. కానీ
చాలామంది ఉన్నారు ఇక్కడ ప్రజలు, వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు అవ్వలేరు. ప్రతి ఒక్కడు బ్రాహ్మణులు అవ్వలేరు. వాళ్ళందరికీ మనము సరిగ్గా బోధించాలి. దానికోసం మనం కూడా ఆచరించి వాళ్ళకి నేర్పించాలి. ఎలా బ్రాహ్మణులుగా మనం నడుచుకోవాలి, ఎలా వైశ్యులుగా నడుచుకోవాలి, ఎలా క్షత్రియులుగా నడుచుకోవాలి, ఎలా శూద్రులుగా నడుచుకోవాలి. దానికోసం మనం ఒక కాలేజ్, వర్ణాశ్రమ కాలేజ్ని నిర్మించాలి. అవసరమైతే వాళ్ళకి నేర్పించాలి. క్షత్రియులు ఎలాగ యుద్ధం చేయాలో ఆ శిక్షను మనం బోధించాలి. తిలకం పెట్టుకోండి, తిలకం పెట్టుకొని వాళ్ళు యుద్ధం చేయని, హరే కృష్ణ చెప్తూ నడవని. సో ప్రభుపాద వారు చెప్పేసరికి కొంతమంది భక్తులు విని అవాక్ అయిపోయారనమాట. ప్రభుపాద ఏంటి ఇలా అంటున్నారు, మనం మిలిటరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని. కానీ ప్రభుపాద వారు ఇలా చెప్పారు, ఇలా వర్ణాశ్రమ ధర్మాన్ని మనం ప్రచారం చేయడం అంత కష్టమేం కాదనిపిస్తుందని ప్రభుపాద వారు వ్యక్తం చేశారు. కాకపోతే దానికోసం మనకు ఒక కాలేజ్ స్టార్ట్ చేయాలని చెప్పారు ప్రభుపాద వారు. సో అప్పుడు ఈ యొక్క నిరుద్యోగం అందరూ మొత్తుకుంటున్నారు కదా, ఈ నిరుద్యోగ సమస్య ఉండదు. అందరు ఇప్పుడు ఇంట్లో కూర్చున్నారు, చదువుకొని ఇంట్లో కూర్చున్నారు, ఏం లాభం? మేము ఇక్కడ వర్ణాశ్రమ కాలేజీలో నేర్పిస్తాం, చూడు ఇక్కడ ల్యాండ్ ఉంది, రా ఇక్కడ ల్యాండ్కి వెళ్ళి పని చేయి, ఇక్కడ వ్యవసాయం చేయొచ్చు, మీకు ఆవులు ఎద్దుల్ని తీసుకొని ఇక్కడ వ్యవసాయం చేయొచ్చు, అది నేర్పించాలి మనం. సో ఈ విధంగా అందరూ వాళ్ళ వృత్తానుసారంగా వాళ్ళ వృత్తిని చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఒక్కరు బ్రాహ్మణుడు అవ్వలేరు. కాబట్టి సరే, నువ్వు బ్రాహ్మణుడు కాకపోతే ఏదైతే అది క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, నీ సేవ నువ్వు చేసుకొని దాని మాధ్యంతో, ఆ సేవ మాధ్యంతో కృష్ణుడికి సేవ చేసుకొని కృష్ణుడిని తృప్తిపరిచి నువ్వు నీ జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. కాబట్టి ఇలా నిరుద్యోగ సమస్య అనేది తొలగిపోతుంది. అందరూ వాళ్ళ గుణకర్మానుసారంగా సేవ చేసుకొని, కార్యాలు చేసుకొని, కర్మలు చేసుకొని భగవంతుడిని సంతృప్తిపరిస్తే. సో అందుకనే ఎలాగైతే మన శరీరం ఉంది, ఇప్పుడు మన శరీరం పనిచేస్తుంది అంటే ఏంటి, మన తలకాయ పనిచేస్తుంది, మన కాళ్ళు పనిచేస్తున్నాయి, మన చేతులు పనిచేస్తున్నాయి, మన పొట్ట పనిచేస్తుంది, అవునా? కాబట్టి ఈ నిరుద్యోగాన్ని మనం అంతం చేయాలి. అప్పుడు అందరూ కూడా ఇలా పనిచేయడం వల్ల గుణకర్మానుసారంగా పనిచేయడం నేర్చుకుంటే అప్పుడు ఈ ప్రదేశం, ఈ యొక్క మొత్తం విశ్వం అంతే కూడా శాంతియుక్తం అయిపోతుంది. నిరుద్యోగం అనేది వెళ్ళిపోతుంది. తర్వాత ఏ కంప్లైనే ఉండదు. అప్పుడు అందరూ ఆనందంగా హరే కృష్ణ జపం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత ఫీల్డ్ ఉందో ఇక్కడ. కానీ ఎవడు పని చేయట్లేదు ఇక్కడ. ఇంత జాగా ఉంది, ఏ జాగాలో కూడా వ్యవసాయం చేయట్లేదు ఎవరు, ఇంత భూమి మీద కూడా. సో అందరూ సిటీకి వెళ్ళారు పని చేసుకోవడం, ఫ్యాక్టరీల్లో. సో ఇటువంటి సభ్యత సంస్కారం మనకొద్దు. సో ఆ విధంగా బృందావనంలో ఇలా ఉత్సవం జరుగుతుంది. ఇలా ఆల్మోస్ట్ ఇంకా సమయం అయిపోతుంది. ఇప్పుడు అందరు ఇంకా వాళ్ళు యాత్రకు వచ్చారు, యాత్ర టైం అయిపోతుంది, ఇప్పుడు తిరిగి వెళ్ళాలి వాళ్ళ సెంటర్లకి. అందరూ ప్యాకింగ్ చేసుకొని ఇప్పుడు ఢిల్లీ నుంచి ఫ్లైట్ పట్టుకొని వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాలి, దానికి తయారీ అవుతున్నారు. సో ప్రభుపాద వారు కూడా వాళ్ళకి కరెక్ట్, మనందరూ ఇప్పుడు బయటకు వెళ్ళి ప్రచారం చేయండి మీ దేశాలకు వెళ్ళి అనేసి ప్రోత్సాహం ఇచ్చారు, ఆశ్వాసన ఇచ్చారు. అలా జరుగుతున్న సమయంలో గిరిరాజ్ మహారాజు వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చారు బాంబే నుంచి. ఇంకో కొత్త సమస్య వచ్చింది ప్రభుపాద్ అనేసి ప్రభుపాద్ దగ్గరకు వచ్చేసారు. అప్పుడు ప్రభుపాద్ వారు విన్నారు, ఏంటి సమస్య అంటే ఇంకో 2 సమస్యలు వచ్చాయి. ఒకటి ఏంటంటే మున్సిపల్ పర్మిషన్ ఇవ్వట్లేదు, మున్సిపాలిటీ అక్కడ మందిరం నిర్మాణం చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు ఎన్నో నియమాలు, రూల్స్, రెగ్యులేషన్స్ పాటించాలి. అందులో ఫస్ట్ రూల్ ఏంటంటే మీరు పోలీస్ కమిషనర్ దగ్గరకు వచ్చి పోలీస్ కమిషనర్ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC తీసుకొని రావాలి. సరే అనేసి NOC కోసమని పోలీసు వారి దగ్గరికి వెళ్తే మేము చూడాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పాయింట్స్ మీద మీరు చూడాలి, ఆలోచించాలి. ఒకటి, మీకు అక్కడ మందిరం కడితే ట్రాఫిక్ సమస్యలు ఏం రావు కదా ఆ ప్రదేశంలో. ఇంకొకటి, రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ మందిరం కడితే ఆ ప్రదేశాల్లో ఎటువంటి గొడవలకి దారి తీయదు కదా. సో ఇవన్నీ చూడాలి. దానికన్నా తర్వాత ముందేంటంటే మీరు అక్కడ మున్సిపాలిటీ నుంచి అక్కడ నుంచి ఒక నో అబ్జెక్షన్ తీసుకురండి అని చెప్తారు. అక్కడికి వాళ్ళు పోలీసు నుంచి తీసుకురమ్మంటారు. ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్యలో మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక ఫైనల్లో ఒకసారి వెళ్ళి నేను పోలీస్ కమిషనర్ అడిగితే పోలీస్ కమిషనర్ ఖచ్చితంగా చెప్పేశాడు, నేను NOC ఇవ్వను. ఎందుకు? మీరు అక్కడ కీర్తన చేసి ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు అంతే, అందుకనే. సో ఇది ప్రభుపాదకు వినగానే చాలా కోపం వచ్చేసింది. న్యూసెన్సా? మనం కీర్తన చేస్తుంటే, భక్తులు కీర్తన చేస్తుంటే న్యూసెన్స్ అంటారా? అసలు ఇలా గవర్నమెంట్ అధికారులు ఇలా మాట్లాడేది పద్ధతేనా? ఒక జెంటిల్మెన్ మాట్లాడే విధానమేనా ఇది? ఒకవేళ వాళ్ళకి చెప్పాలనుకుంటే కూడా పద్ధతిగా చెప్పొచ్చు. ఓకే, మీరు కీర్తన చేసుకుంటే గట్టిగా సౌండ్ వచ్చి కొంతమంది పడుకునే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని చెప్పొచ్చు.
అంతేగాని మీరు చేసే కీర్తన ఒక న్యూసెన్స్ అని ఎలా చెప్తారు? కృష్ణుడు సతతం కీర్తయంతో మా కీర్తనీయ సదాహరి అని మహాప్రభు చెప్పారు. ఇలా మన కృష్ణుడు మహాప్రభు ఎల్లప్పుడూ భక్తులు కీర్తన చేయాలని చెప్తారు. అలాంటి కీర్తన భజనని న్యూసెన్స్ అంటాడు అతను. అసలు ఏమంటాడు? దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి మనం దీన్ని. అంటే ఒక భక్తుడు జీవీసీ మెంబర్ అయిన ప్రభుపాద వారి శిష్యుడు ఆయన అన్నారు, ప్రభుపాద్ మనము ఎలాగైతే మహాప్రభు చాంద్ కాశీ ఎప్పుడైతే ఈ నవద్వీప్లో ఇలా సంకీర్తన ఆందోళనని బంద్ చేశారో అప్పుడు అందరూ కలిసి మహాప్రభుతో కలిసి వెళ్ళి ఎలాగైతే విరోధించారో దండయాత్రకు వెళ్ళారో అలాగే మనం కూడా ఏదో ఒకటి అగెన్స్ట్గా చేయాలి గవర్నమెంట్ కంటే ప్రభుపాద వారు కొంచెం ఆలోచించి మనం ఖండించాలి కరెక్టే, కానీ ఇప్పుడు గవర్నమెంట్తో వెళ్ళి మనం దెబ్బలాడుకుంటే అది మనకే నష్టం కావచ్చు, పబ్లిక్ కూడా దాన్ని అప్రిషియేట్ చేయకపోవచ్చు. దానికన్నా బెస్ట్ ఏంటంటే మనము ఇంకా పెద్దగా పండాల్ ప్రోగ్రాంలు, నగర సంకీర్తనలు ఇలా పెద్ద పెద్ద ప్రచార కార్యక్రమాలు చేసి బాంబే ప్రజలందరికీ కూడా ఈ కృష్ణ భక్తి, కీర్తన, కృష్ణ కథ అంటే ఎంత మంచిది, మనం చేసే కార్యాలు ఎంత గొప్పవి అని వాళ్ళకి తెలియజేయిస్తే అప్పుడు వాళ్ళే కోరుకుంటారు మనకి ఇక్కడ మందిరం కావాలని. అలా ప్రజల కోరుకుంటే మనకి ఇక్కడ మందిరం కావాలని అప్పుడు మందిరం అక్కడ వచ్చేస్తుంది. సో ఈ ప్రయత్నం మనం చేయాలి అని ప్రభుపాల్ వారు చెప్తారనమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు సరే సరే అనేసి ఇప్పుడు మరి బయలుదేరాలి వెంటనే అనేసి బృందావనం నుంచి ప్రభుపాల్ వారు అనుకుంటారు ఇంకా నెక్స్ట్ వెంటనే బాంబేకి బయలుదేరాలనేసి నిర్ణయించుకుంటారు. ఇంకా వెళ్ళే ముందు ఇంకా గురుదాస్ ఇంకా అక్కడ ఉండే బృందావన వాసులకి ఎవరైతే సేవ చేస్తున్నారో అక్కడ చెప్తారు, చూడమ్మా మీరందరూ కూడా ఒక మంచి గోస్వాములా తయారవ్వాలి. అప్పుడే ఇలాంటి బోగస్ గోస్వాములకి చెప్పొచ్చు, వాళ్ళను తాట తీయొచ్చు, ఇది మీరు బోగస్ అని చెప్పొచ్చు. అలా అప్పుడు మీరు వీళ్ళని ఛాలెంజ్ చేయొచ్చు. అంతేకాని మీరే బోగస్గా ఉంటే వాళ్ళని మీరు ఛాలెంజ్ చేయలేరు. కాబట్టి మీరు మంచి గోస్వాముల్లా ఇక్కడ జీవించడానికి అవ్వడానికి ప్రయత్నించండి అని కొన్ని ఆదేశాలు ఇచ్చి అక్కడ నుంచి బయలుదేరిపోయారు. సో దీని తర్వాత బాంబే వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు ఏంటనేది మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఎపిసోడ్లో చర్చించుకుందామంట. ఇప్పుడు ఇక్కడే నేను సెలవు తీసుకుంటాను మీ అందరి దగ్గర నుంచి. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. శిల ప్రభుపాద్ కీ జై. శిల ప్రభుపాద్ లీలామృతం కీ జై.